ఇది ప్రపంచానికే సంబంధించిన కథ. అంతేకాదు, ఇది ఒక దేవుడి కథ కూడా. శాస్త్రవేత్తనైన నేను దేవుడి కథ చెప్తున్నానేమిటని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇక్కడ కొలువు తీరిన గోవిందరాజస్వామి కూడా ఈ కథలో ఒక ముఖ్య పాత్రధారి. అందుకే ఆయన కథ చెప్పాల్సి వస్తోంది. ఈ గోవిందరాజస్వామికి చాలా పెద్ద పూర్వకథ ఉంది. దాన్ని క్లుప్తంగా చెప్పాలన్నా 12వ శతాబ్దం దాకానైనా వెళ్ళి తీరాలి. సో 12వ శతాబ్దం యేసుక్రీస్తు అల్లా భారతదేశంలోకి, భారత రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించని శతాబ్దం. శివుడు విష్ణువు తప్ప పోరాడుకోవడానికి వేరే ఏ దేవుళ్ళు లేని శతాబ్దం. కనుక శివుడు విష్ణువు తమలో తాము భక్తుల ద్వారా పోరాడుకున్న శతాబ్దం. కైలాస శిఖరాన చెలువార కొలువున్న శశిశేఖర, నమకాల చమకాల గమకాలు వినవయ్య గంగాధరా. ఏనుగుకు మదం తలకెక్కిన, మనిషికి మతం తలకెక్కిన తలలు తెగక తప్పదు. రెండవ కులోత్తుంగ చోళుడు శైవమతానువాది. మతానువాదం మతోన్మాదమయ్యింది. అంతవరకు చిదంబరంలో నటరాజస్వామితో సమానంగా సేవలందుకున్న గోవిందరాజస్వామిని రాజాధిరాజ కులశేఖర కులోత్తుంగుడు స్థానభ్రష్టుణ్ణి చేయదలిచాడు. సమూలంగా పెకలించాడన్నది వాస్తవం. రామానుజదాసన్ సుంకం రద్దు చేసిన చోళుడి మనవడతో గర్వాన్ని రద్దు చేసుకోమని చెప్పు. అలా చెప్పిన వాడు ఈ రంగరాజ నంబి అని కూడా చెప్పు. మహారాజు చేస్తున్న దోషాలతో పాటు బ్రహ్మహత్యా దోషము చుట్టుకుంటుందని చెప్పు. శాంతాకారం భుజగశీలం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.
నారాయణ అల్లుడు గారు ఏమిటి ఘోరం? నంబి ఇటు చూడు.